3 కొండలు సృష్టించాడు, పెద్ద పెద్ద కొండల్ని. తేషాగం హైకైకస్మాన్ ముష్టినాదదే. ఒక్కొక్క కొండలోంచి ఒక్కొక్క ముష్టి అంటే ఒక పిడికెడు మట్టి తీసి భరద్వాజుల ముందు పోసి, ఇప్పటిదాకా నువ్వు చదువుకుంది ఇది, మిగిలినవి ఆలోచించుకో అన్నాడు. నారాయణ కొండంతుంది ఇంకా ఇది ఇక్కడ అయింది పిడిగడి మాత్రమే. పిడికెడే అడిగి, లేదు స్వామి, అయినా సరే నేను చదవలసిందే అన్నాడు. ఆయన యొక్క పట్టుదలను చూచి బ్రహ్మగారు వేదాలన్నీ వరంగా ఇచ్చాడు. సమస్త వేదరాశిని వరంగా భరద్వాజ మహర్షికి అనుగ్రహించాడు. అప్పుడు ఆ వేదరాశిని అంతా కనుక్కున్న తర్వాత భరద్వాజుడు పెద్దగా అరుస్తాట, అనంతావై వేదాహ, నేను చాలా పొరపడబడ్డాను, ఈ వేదం అనంతమైనటువంటి రాశి, ఇది సామాన్యమైన విషయం కాదు అని ఆ వేదరాశిని ఒక్కసారి పొందేటికి ఆయనకి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసింది. కాబట్టి అంత గొప్పదైనటువంటి వేదరాశిని కలియుగంలో మరి మనకి బ్రహ్మగారు మనం తపస్సు చేయలేం, చేసినా ఆ బ్రహ్మగారు రారు, వచ్చినా మనకి అంత ఆయుష్యం ఇవ్వరు, ఇచ్చినా మనకి తెల్లవారులేస్తే సెల్ ఫోన్లు వ్యవహారాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇదంతా జరిగే పని కాదు అని ఆ మహానుభావుడు వ్యాస మహర్షి వేద విభజన చేశాడు. ఓహో, ఎంత బాగా చేశాడు అని మనకి పోతన గారు భాగవతం రాస్తూ ఆయన వ్యాస మహర్షి మీద ఒక ధ్యాన శ్లోకం రాసుకున్నాడు.